ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూలై నెల 2026 మిథున్ రాశి వారికి సంబంధించి మరి హైలైట్స్ ఏంటి, ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, ప్లస్లు మైనస్లు తెలియజేయండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? సో ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్కి, నేచర్ నుంచి వ్రతాలకి, కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మూడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగ ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభం అవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యం, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మన జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాసుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుందాం. మణికంఠ గారు, ఒక విషయం, వీళ్ళకి ఈ మంత్ కొంచెం మిక్స్డ్గా ఉంటుందండి. మీరు అన్న చూడండి, ప్లస్లు మైనస్లు, నిజంగా ప్లస్లోనే మైనస్లు కూడా ఉన్నాయి. కొంచెం డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచన చేసుకోవడం చాలా ముఖ్యం. సో ఎందుకంటే ప్లానెట్స్ యొక్క గ్రహస్థితి వీళ్ళకి మిశ్రమంగా ఉన్నాయి, మిక్స్డ్గా ఉంది అని తెలుసుకోవాలి. ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగలేదు తెలుసుకొని బాగున్న చోట ముందుకెళ్ళిపోతే నో ప్రాబ్లం, బాగలేని చోట కొంచెం ఆగి డిలే చేసుకొని కొంచెం ప్లాన్ బి ఆప్షన్ పెట్టుకొని 1-2 సార్లు రివ్యూ చేసుకొని పునరాలోచన చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇది ఈ మెసేజ్ ఈ మన జూలై మంత్లో. మనం డీటెయిల్స్ చూసుకుంటే ఎక్కడెక్కడ బాగుంటుంది, ఎక్కడెక్కడ సెన్సిటివ్గా ఉందో మనం చూడొచ్చు. వీళ్ళకి 2 స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ధనం విషయంలో అయితే బాగుంటుంది. కుజుడు 12వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం వ్యాధుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు వల్ల ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది. శుక్రుడు వల్ల అగైన్ మిక్స్డ్ అయిన రిజల్ట్ ఉంటుంది. టోటల్గా ఏ ప్రకారం చూసుకున్నా ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం. అందులోనూ సూర్యుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే, సూర్యుడు 2వ స్థానంలో ఉండటం వల్ల హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోగత నిష్ఫలం కృషి వాణిజ్యం వెత్తరాశి గతో రవి అంటారు. ఎప్పుడైతే గనక 2వ స్థానంలో సూర్యుడు అంటాడో ఏమవుతుందంటే హీనత్వం అంటే నీచ బుద్ధి వచ్చేస్తుంది. ఇప్పటిదాకా మనం అంతా కరెక్ట్గా చేసాం కదా, ఇది చేస్తే ఎవరు చూస్తారు, అది చూస్తే ఎవరు చూస్తారు, ఈ ట్యాక్స్లు కట్టకపోతే ఏమవుతుంది, ఆ ట్యాక్స్లు కట్టకపోతే ఏమవుతుంది, అంతా పోవట్లేదు, ఇలా ఒక నెగిటివ్ డైరెక్షన్లో ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుష్ట సంసర్గం, దుష్ట బుద్ధి కలిగిన వాళ్ళతో సమాసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా ఖచ్చితంగా ఈ టైంలో వీళ్ళని చెడగొట్టే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చేసి అదేదో అంటారు చూడండి, మేసేగడదు కూసేగడదు చెడగొట్టినట్లు వీళ్ళేదో పని వాళ్ళ మానాన్ని వాళ్ళు చేసుకుంటే ఎవరో వచ్చి ఏదో చెప్పి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయేసి వాళ్ళు చెడిపోయి వీళ్ళని జరగొట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. తర్వాత మనస్తాపానికి గురైపోతూ ఉంటారు. నిష్ఫలం కృషి వాణిజ్యం అంటే బిజినెస్ చేసినా వ్యాపారం చేసినా అందులో సరైన రిజల్ట్ ఉండదు అని చెప్తూ ఉంటారు. కొంచెం గమనించుకోవాలి. అలానే గొడవలు పడే అవకాశం ఉంటుంది. అయితే బుధుడు ఫస్ట్ హౌస్లో ఉండటం అంత మంచిది కాదని, బుధుడు ఫస్ట్ హౌస్లో ఉంటాడు ఏమవుతుంది, వివాదో దుష్ట సంసర్గో అంటారు. అంటే అనవసరమైన వివాదాలు వీళ్ళే పెట్టుకుంటారు, దుష్టులతో సమాసం పడే అవకాశం ఉందంట. అటు సూర్యుడు చూసినా ఇటు బుధుడు చూసినా దుష్టుల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి శత్రువులు ఉద్దే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చంచల బుద్ధి, మనసు అనేది నిలకడగా ఉండకుండా అటు ఇటు ఊగిసలాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. అదేవిధంగా కుజుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటంతో ఇది కూడా అంత మంచిది కాదు అని చెప్పుకుంటారు. ఎప్పుడైతే కుజుడు 12వ స్థానంలో ఉంటే రియల్ లైఫ్లో ఏమవుతుంది అంటే వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళటం, విపరీతంగా ఖర్చులు చేయటము, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని పోయి విపరీతంగా ధనం ఖర్చు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే
ప్రవాస వ్యాధి పీడం చైవ బంధువైర ధనక్షయం దేహ పీడాం చ సంచారం ద్వాదశ స్థానకే కుజ అంటారు. అంటే 12వ స్థానంలో కనుక కుజుడు ఉంటే ఏమవుతుంది, ప్రవాసం అంటే ఉన్న ప్లేస్ నుంచి దూర ప్లేస్లోకి వెళ్ళే అవకాశము, ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశము, అవుట్ స్టేషన్లో కొంతకాలం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి పీడం, వ్యాధుల ద్వారా పీడించబడుతూ ఉంటారు, బంధువులతోటి గొడవలు పడుతుంటారు, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయిన్ దేహ పీడం సంచారం, అనవసరంగా వృధా సంచారం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా బాధలు పడుతూ ఉంటారని తెలుసుకోవచ్చు. అయితే శుక్రుడు 3వ స్థానంలో ఉండటం ఇది కూడాను మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారండి. కొంతమంది శుక్రుడు 3వ స్థానంలో అంటే బాగా కలిసి వస్తుంది కూడా, ఎవరెవరికి ఆర్టిస్టులకి, తర్వాత మూవీ డైరెక్టర్స్కి, లైక్ మనకేం చెప్తారు లగ్జరీ హోటల్స్ ఇవన్నీ నడిపే వాళ్ళకి బాగుంటుంది. కానీ జనరల్గా కొంతమందికి బాగుండదని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమని చెప్తారంటే మనకి వాణిజ్య ధననాశనం చ శత్రు వృద్ధిం అని చెప్తారు. అంటే వాణిజ్యం చేసిన ధనం కోల్పోతూ ఉంటారు, శత్రువులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. గత జీవన రాహిత్యం అంటే ఇంతకు ముందులాగా లగ్జరీగా కంఫర్టబుల్గా ఉండదు అని మనం చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ శుక్రుడు కొంతమందికి మంచి చేస్తుంటారు, ఎవరికైతే లవ్, రొమాన్స్, ప్లేజర్స్ లైక్ అవుటింగ్ ఇలాంటి వాటికి వెళ్తే బాగానే ఉంటుంది అని మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి కొంచెం మనకి ఇప్పుడు డాక్టర్ చెప్పిన విషయాలు సీరియస్ మ్యాటర్లు ఏమైనా ఉంటే కొంతకాలం పోస్ట్పోన్ చేసుకుంటాం మంచిది, నార్మల్గా ఉంటే ఓకే అని చెప్పుకోవచ్చు. గురుగారు, మరి ఈ రాశికి సంబంధించి ఏ నక్షత్రాలలో ఉంటారు, వాళ్ళకి మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ఇందులో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మృగశిర నక్షత్రం చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, విదేశాగమనం ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చక్కగా ఉంటుంది, ఫారిన్ ట్రిప్కి వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటుంది, ధనలాభము, విశేష ధనలాభము చూపిస్తుంటుంది. అంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కుజుని వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, భయపడే పరిస్థితులు కూడా ఉంటాయని గమనించుకోవాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ఫారిన్ ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది, సంపద ఉంటుంది, ధనలాభం బాగుంటుంది. టోటల్గా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి బాగుందండి. కొంచెం విషయాలు ఇబ్బంది పడటం తప్ప ఓవరాల్గా బాగుంది. అలానే పునర్వసు నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, ఫారిన్ ఉన్న వాళ్ళు బాగా కలిసి వస్తుంది, సంపదలు బాగుంటాయి, ధనలాభం ఉంటుంది, మృష్టాన్న భోజనం ఉంటుంది, ఐశ్వర్యవంతంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి మృత్యు భయము, నాశనం అనేది చూపిస్తూ ఉంటుంది. ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడిపోతారు, తద్వారా మృత్యు భయం, అయ్యో అసలు ఏమవుతుంది ఏంటి, ఫ్యూచర్లో ఉంటామా లేదా, ఒక భయపడే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి భయమే కాబట్టి భయాన్ని భయంలాగానే చూడాలి, కాబట్టి భయాన్ని నిజం అనుకొని వీళ్ళు భయపడకూడదు. కొంచెం కన్ఫ్యూజ్ అయిందేమో చెప్పింది. సో తర్వాత వీళ్ళకి స్త్రీ నాశనం, ధన నాశనము ఎక్కువగా చూపిస్తుంది. అంటే స్త్రీల ద్వారా ఏదైనా ప్రాబ్లం రావచ్చు, లేదంటే వీళ్ళకి సంబంధించిన స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడి వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉండొచ్చు. ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది చెప్పేసి మనకు ఒక సూచన అండి వీళ్ళకి. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట, శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్కి జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు, అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే
వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము. ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1-to-1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు. పోయినసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1-to-1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట. దాదాపు 15 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం. చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్లీ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ NRSకి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక పరిహారాల విషయానికి వస్తే మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు ఈ మాసంలో విశేషంగా చేసుకుంటే బాగుంటుంది? వీళ్ళకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎక్కువగా గ్రహాలకు అనుకూలంగా లేవు. పనులు అందులోనే భయపడే సంఘటనలు, కన్ఫ్యూజన్ అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుద్రాభిషేకం చేయించుకోవటం విత్ మహాన్యాసంతో, నమ్మకంతో, చమకంతో టోటల్గా రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళైతే మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా పవర్ఫుల్. ఎందుకు మన్యు అంటే వీళ్ళకి శత్రునాశనం అవటానికి, సంపదలు రావటానికి, కార్యజయానికి ఒక్క అభిషేకం 3 రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. చాలా పవర్ఫుల్గా కూడా ఉంటుంది. అది చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది. నవగ్రహ స్తోత్రం చదువుకొని గుడుల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంపార్టెంట్ అయిన డెసిషన్లు తీసుకునే ముందు 1-2 సార్లు ఆల్టర్నేటివ్ ప్లాన్ బి పెట్టుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. వీళ్ళకి చెడు పక్కన సర్కిల్ ఉన్నటువంటి బ్యాడ్ కంపెనీని వచ్చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఫస్ట్లో కూడా చూసుకున్నాం, సూర్యుడి వల్ల, కుజుని వల్ల. ఇది కొంచెం గమనించుకొని ఎవరెవరు వచ్చిపోతున్నారో, వాళ్ళది అసలు ఏ ఉద్దేశంతో వస్తున్నారు ఏంటి గమనించుకొని, నిజంగా అవసరం అనుకుంటే వాళ్ళతో మాట్లాడి, నిజంగా అవసరం అంటే వాళ్ళతో వెళ్ళండి. అనవసరంగా టైం పాస్ చేసుకొని వాళ్ళు ఏదో చూసి మీకు ఈ హైలీ కాంప్లికేటెడ్ వరల్డ్లో వీళ్ళు అనవసరంగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకుంటే బాగుంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.